సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. 30,000 లంచం తీసుకుంటుండగా ధరణి ఆపరేటర్ అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్లను పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు బండ్లగూడకు చెందిన జయమ్మ అనే మహిళ పేరు మీద భూమిని మార్చేందుకు లంచం డిమాండ్ చేశారు ఇద్దరు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారిని పట్టుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో పాటు వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్. మాకు 23వ తారీఖు గుల్లా వెంకటేశం యాదవ్ గారు మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారండి. ఏమని అంటే వాళ్ళ మామ ఈశ్వరయ్య చనిపోతాడు. అతని పేరు మీద ఉన్న 1.28 ఎకర్స్ ల్యాండ్ని వాళ్ళ అత్తమ్మ పేరు మీద సక్సెషన్ కింద పట్టాదారు పాస్బుక్లో ఎక్కించడానికి ఇక్కడ ఉన్న ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ గారు 30,000 లంచం డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ కంప్లైంట్. అయితే అది నిజమా కాదా అని మా వెరిఫికేషన్లో చెప్పేస్తే ఆ క్రమంలో చాకలి అరుణ్ కుమార్ మరియు సంతోష్ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి 30,000 లంచం అడిగారు. ఆ క్రమంలో లంచం ఈరోజు ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ కంప్లైంట్ వెంకటేశ్వర పెడుతుంటే ఆ 30,000 తన కార్లో బాలినో కార్ డాష్ బోర్డ్లో పెట్టమంటే పెడితే ఈరోజు మేము పట్టుకున్నాం. ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మాకు కానీ 1064 టోల్ ఫ్రీ నెంబర్కు కానీ కంప్లైంట్ చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం.